రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి వరిలో అధికంగా పిలికలు రాకపోవడానికి గల కారణాలు, వరిలో అధికంగా పిలికలు రావాలంటే ఏం చేయాలి అనే దాని గురించి అయితే మనమైతే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని అయితే ఖచ్చితంగా చివరి వరకు చూడండి. వీడియోని అయితే మధ్యలో స్కిప్ చేయకండి. అలాగే ఇంకా ఏంటంటే మనకు వీడియో పూర్తిగా చూసిన వారికి మాత్రమే అర్థమైతే అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, మనకు వరిలో అధికంగా పిలికలు రావాలంటే పలానా డబ్బా తీసుకొచ్చి మనం పైపాటుగా స్ప్రే చేస్తే అధికంగా పిలికలు వస్తాయి, లేకుంటే మనం పలానా ఎరువుని తీసుకొచ్చి చల్లితే అధికంగా పిలికలు వస్తాయి అనేది అయితే చాలా వరకు అయితే రాంగ్ అనమాట. అయితే పిలికలు రావాలంటే మనకైతే చాలా అంశాల మీద ఆధారపడి మనకైతే పిలికలు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. వాటి గురించి మనం వివరంగా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి. ఇంకా ఏంటంటే ఇతర రైతు మిత్రులకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. రైతులైతే చాలా వరకు అయితే మనం ఏంటంటే పక్కన ఒక రైతు మనం బస్తాల కొద్దీ అడుగు మందు కానీ యూరియా కానీ తీసుకొచ్చేస్తుండు. అతనికంటే మనకే ఎక్కువ దిగుబడి రావాలి. ఈ రైతు ఏం చేస్తాడు, అతనికంటే ఇంకొక బస్తా ఎక్కువ వేసుకోవాలి మనం. కాకపోతే ఇంకా ఏంటంటే అతను ఒకసారి స్ప్రే చేస్తే ఇతను ఇంకా ఒక 2 సార్లు స్ప్రే చేస్తాడు. ఇలాంటి మిస్టేక్లు మాత్రం ఖచ్చితంగా చేయవాకండి. మనకు ఎంత నేలకు మనకు ఎంత పోషకాలు అవసరం అనే దాన్ని అబ్జర్వేషన్ చేసుకుంటూ మనైతే వేయాలన్నమాట. అలాగే పైపాటుగా మనం స్ప్రే చేస్తున్నప్పుడు కూడా ఎంతవరకు అవసరం ఉంటే మాత్రమే అంతవరకు మనకు తెగులు సోకినప్పుడు మాత్రమే పిచికారీ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకు దాదాపుగా వరిలో పిలికలు రావాలంటే ముఖ్యంగా మరి మనకు నేల, అలాగే మనకు విత్తన ఎంపిక, యాజమాన్యం, వాతావరణం, ఈ 4 అంశాలపైన ఆధారపడి మనకైతే వరిలోనైతే అధికంగా పిలికలు రావడం అయితే జరుగుతుందన్నమాట. అయితే నేల అనగానే మనకు చాలా రకాల అంశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకా వచ్చేసి విత్తన ఎంపిక అనగానే ఇంకా చాలా అంశాలు ఉంటాయి. నెక్స్ట్ యాజమాన్యం అనగానే పూర్తిగా చాలా వరకు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఏంటంటే మనకు వాతావరణం అనేది కూడా చాలా రకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అయితే మనకు నేల అంటే ముఖ్యంగా ఏంటంటే మనకు అంటే ఇంతకుముందు ఏంటంటే మనకు ఫస్ట్ మనం వరిని సాగు చేసినప్పుడు దాంట్లో మనకు నేలలో ఉన్నటువంటి పోషకాలన్నీ మొక్కకు అందుతాయి. మనం మొదటగా వరి వేసినప్పుడు మనకైతే మంచిగా పంట కూడా దిగుబడి వస్తుంది. అయితే ప్రతి సంవత్సరం మనం వరిని సాగు చేస్తున్నాం కాబట్టి అవే కాంప్లెక్స్ ఎరువులు అవే తీసుకొచ్చి మళ్ళీ అవే వేస్తున్నాం కాబట్టి ఏమవుతుందంటే నేల అనేది మనకైతే చౌడు బారిపోవడానికి అవకాశం ఉంటుంది. మనకు భాస్వరం నిల్వలు అనేది పెరిగిపోతున్నాయి అనమాట. భాస్వరం నిల్వలు పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే నేల చౌడు బారి ఏమవుతుందంటే అది మొత్తం పైన ఉప్పు తేలినట్టు అవుతుంది అనమాట. దీని కారణంగా ఏమవుతుందంటే నేలకు తగినంత అంటే నేల ఖరాబు కావడం వల్ల ఏమవుతుందంటే మనం పైపాటుగా ఎరువులు వేయడం వల్లనే మొక్క పోషకాలను తీసుకొని అది పిలికలు కావచ్చు, ఇంకా దిగుబడి కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు రావడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ విధంగా చేస్తున్నామో రైతు మనకు ఎప్పుడైనా నేలని మనం పచ్చి రొట్టె ఎరువులు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పైపాటుగా లభించేటువంటి మనకు పేడ ఎరువులు కావచ్చు, ఇది తీసుకొచ్చి పోసినప్పుడు కూడా మనకైతే పిలికలు, ఎందుకంటే మనకు నేల ఆ విధంగా చేసినప్పుడు మనం పచ్చి రొట్టె ఎరువులు వేసినప్పుడు మనకు నేలలో ఉన్నటువంటి ఏమైతే ఆర్గానిక్ కర్బన శాతం అనేది పెరగడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే సహజంగా మనకు ఎరువులు అయితే లభిస్తుంది. ఎప్పుడైతే మనకు మొక్కకు సహజంగా ఎరువులు లభిస్తాయో అప్పుడు ఎక్కువ రోజులు ఆరోగ్యంగా, ఎక్కువ రోజులు దాని యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకుంటుంది. అంటే దాని యొక్క పిలికల శాతం అనేది కూడా పెరుగుతుంది అనమాట వరిలో. ముఖ్యంగా ఏంటంటే పైపాటిగా ఎరువులు వేసినప్పుడు మనం కొన్ని రోజుల వరకు మాత్రమే అవి మనకు గ్రీన్ష్ కనపడడం జరుగుతుంది. తర్వాతకి దాని యొక్క పవర్ పోగానే మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఏంటంటే మళ్ళీ ఎరువులు వేయాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది అనమాట. అందుకని నేలలో మనకు సహజంగా పోషకాలు ఉన్నప్పుడు మాత్రమే, నేల బలంగా ఉన్నప్పుడు మాత్రమే అధికంగా పిలికలు రావడానికి అవకాశం ఉంటుంది. నేలని బలంగా ఏ విధంగా తయారు చేసుకోవాలనుకుంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనం పైపాటుగా మనం ఏవైనా మనం పశువుల ఎరువు కావచ్చు, అలాగే మనకు జీలుగా, పిల్లి, పెసర ఇతరటువంటి ఏవైతే ఉన్నాయో మనకు పచ్చిరొట్ట ఎరువులు వాటిని వేసుకొని కనుక పూత దశ వరకు ఉంచేసి తర్వాతకి దున్నినట్లయితే మనకు మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలను అన్నీ తీసుకొని మనకైతే పిలికలు అయితే అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా వరిలో మనకు అధికంగా పిలికలు రావాలంటే వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందితే మనకైతే పిలికలు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందాలంటే మనం ఇంతకుముందు ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మనకు మొక్కకు కావాల్సిన అన్ని సమృద్ధి పోషకాలు అందుతేనే మనకు మొక్క బాగా పెరిగి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడం ద్వారా పిలికలు అయితే రావడం జరుగుతుందన్నమాట. అంటే మనం పైపాటిగా ఎరువులు వేసినప్పుడు కొద్ది రోజులు మాత్రమే అవైతే అంటే గ్రీనిష్గా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మనం సహజంగా భూమిని మనం పోషకాలు అందేటట్లుగా మనం బలంగా తయారు చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనకు చాలా రోజులు మొక్క ఆరోగ్యంగా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇవి మనకు నేలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం విత్తన ఎంపిక అనేది మనకు చాలా కీలకం అనమాట. విత్తనం సరైనది ఉంటేనే మనకు
మనకు పంట కూడా ఆరోగ్యంగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. మొదటగా వచ్చేసి మనకు మార్కెట్లో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు 3 kg ప్యాకెట్స్ నుండి 5 కిలోల ప్యాకెట్స్, నెక్స్ట్ వచ్చేసి 10 kg ప్యాక్స్, నెక్స్ట్ ఇంకా వచ్చేసి 30 kg ప్యాక్స్ అయితే దొరకడం అయితే జరుగుతుందన్నమాట. మనకు ఇది ఏవైతే ఉన్నాయో 30 kg బ్యాగ్స్ అనేవి మనకు దాదాపుగా పిలకలు వచ్చేసి 35 నుంచి 40 పిలకల వరకు మాత్రమే, మరి ఎక్కువ అయితే 40 వస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు 10 kg బ్యాగ్స్ ఏదైతే రీఛార్జ్ పాడి ఉందో అవి మనకు దాదాపుగా వరిలో ఏంటంటే 50 పిలకల వరకు కూడా రావచ్చు, కొన్ని సందర్భాల్లో ఇంకా ఆ పైన కూడా రావచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ 3 kg కావచ్చు, ఈ 5 kg మనకి ఏవైతే ఉన్నాయో మనకు హైబ్రిడ్ పాడి అనేది ఇవి కూడా అధికంగా పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే ఎందుకంటే అధికంగా పిలకలు రావాలంటే నాటు వేయంగానే రావు, మనకు తగిన యాజమాన్యం ఎరువులు వేస్తేనే వస్తాయి అనమాట. అది కూడా మనం పూర్తిగా డిస్కషన్ చేద్దాం అనమాట. మనకు వరిలో అధికంగా పిలకలు రావాలంటే మనకు 10 kg బ్యాగ్స్ అనేవి ఎక్కువగా పిలకలు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. అవి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అయితే దొడ్డు రకాలతో పోల్చుకుంటే మనం వాటిని పక్కన పెట్టేసి మనం వెయిట్ కనుక చూసినట్లయితే ఇవి 35 పిలకలు వచ్చినా అంతే వెయిట్ వస్తుంది, ఇవి 50 పిలకలు వచ్చినా అంతే వెయిట్ వస్తుంది. ఎందుకంటే ఇవి మనం సన్న రకాలు కాబట్టి మనకు వెయిట్ అనేది తక్కువగా వస్తుంది అనమాట. అయితే దొడ్డు రకాల్లో ముఖ్యంగా ఏంటంటే మనం 120 రోజుల పంట కాలం కలిగిన విత్తనాలను తీసుకున్నట్లయితే మొదటి 30 రోజులు మనకు నారు దశ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నాటు వేసిన 15 రోజుల నుంచోని మనకు 45-50 రోజుల వరకు మాత్రమే పిలకలు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఈ దశలో ఏవైతే ఉన్నాయో మనం అంటే నాటిన 50 నుంచి 55 రోజుల లోపల మనకైతే పొట్టకైతే రావడం జరుగుతుంది. అందులో మనకు 15 రోజులు తీసేసినట్లయితే కేవలం మనకు 35 రోజుల సమయంలో మాత్రమే పిలకలు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ సమయంలో మనం 2 దఫాలుగా ఎరువులు అందించినప్పుడు మనకైతే ఆ మొక్కకు కావాల్సినటువంటి పోషకాలను తీసుకొని మనకైతే పిలకలు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. 55 రోజులు అనుకుంటే మనం మొత్తం దాదాపుగా మనకు పొట్ట దశ నుంచోని మనకు గింజలు పాలు పోసుకునే దశలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క దశ దాదాపుగా మనకు 15 రోజులు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. పొట్ట దశ నుంచి గింజలు పాలు పోసుకునే దశ ఒక 15 రోజులు, మనకు కంకులు బయటకు వచ్చిన తర్వాత ఒక 15 రోజులు, కంకులు బయటకు వచ్చిన తర్వాత మనకు పూర్తిగా గింజ ఏర్పడడానికి కోతకు రెడీ కావడానికి ఒక 15 రోజులు, మొత్తం చూసుకున్నట్లయితే మనకు 120 రోజుల పంట కాలం అయితే పూర్తి అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకు వరిలో మాత్రం ఖచ్చితంగా వరి నాటిన 15 రోజుల నుంచోని మనకు దాదాపు ఏంటంటే పిలకలు రావడం అయితే జరుగుతుంది అనమాట. అంటే దాదాపుగా ఒక 35 రోజులు మాత్రమే పిలకలు వస్తాయి. ఈ సమయంలో మనం 2 భాగాలుగా డివైడ్ చేసుకొని మనం పిలకలు రావడానికి మనం ఎరువులు చల్లినట్లయితే అవి మొక్కకు కావాల్సిన పోషకాలను తీసుకొని అవి అయితే పిలకలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. 3వ పాయింట్ వచ్చేసి మనం యాజమాన్యం సరైన విధంగా ఉంటేనే వరిలో అధికంగా పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా అనేది అయితే మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. మనం విత్తనాలను కనుక తీసుకొచ్చేసి మనం నాట్లు వేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 25 రోజుల లోపల ఉన్నటువంటి నారుని మనం నాటినట్లయితే మనకి ఎందుకంటే సన్నగా ఉంటుంది నారు, అప్పుడు అది పిలకలు అయితే రావడానికి అయితే అధికంగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అంటే మనం 30 రోజులు దాటిన తర్వాతకి మనం ముదురు నారు వేసుకున్నట్లయితే ఎన్ని రోజులు తక్కువ వేస్తే అన్ని పిలకలు కూడా తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. దాదాపు ఏంటంటే అన్ని కింటాల దిగుబడి కూడా తక్కువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని మనం సన్న నారు నాటినట్లయితే అధికంగా పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది. ముదురు నారు నాటిలో మాత్రం పిలకలు అయితే తక్కువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే మనం వరిలో అధికంగా పిలకలు రావాలంటే ఎరువుల యాజమాన్యం కూడా మనం సరైన సమయంలో చేసినట్లయితే మనకైతే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే మనం వరిలో ఎరువులు అనగానే చాలా వరకు రైతు మిత్రులు ఏంటంటే NPKకి సంబంధించిన ఎరువులు మాత్రమే ఆధారపడి మనకైతే వ్యవసాయం అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడు అవే పైపాటుగా వేసి ఏమవుతుందంటే మనం ఆఖరి దమ్ములో కావచ్చు కొద్దిమంది రైతులు పైపాటుగా కూడా వేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా వేయడం వల్ల ఏమవుతుందంటే నేల అనేది పూర్తిగా మనకైతే చౌడుబారడం జరుగుతుందన్నమాట. కాబట్టి మనం పాయింట్ చెప్పుకున్నట్లుగా నేలని ఏ విధంగా అభివృద్ధి చేస్తే మనకు మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు అనే నుంచి కొంచెం దృష్టిలో పెట్టుకోండి. అందుకని మనం ఈ ఎరువుల యాజమాన్యం కూడా సరైన విధంగా చేసినప్పుడే మనకైతే మంచిగా ఉంటుందన్నమాట. అయితే ఒకవేళ మనం పైపాటుగా ఎరువులను చల్లాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వరి నాటిన 15 రోజులకు మొదటి దఫా ఎరువులను అలాగే మొదటి దఫా వేసినటువంటి ఎరువులు మళ్ళీ ఒక 20 రోజులకు వేసుకున్నట్లయితే మనకు మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు అయితే అందడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మొక్కకు కావాల్సిన పోషకాలు అనగానే మనకు జింకు కావచ్చు, పొటాష్ కావచ్చు, మనకు భాస్వరం కావచ్చు, ఇతరత్ర ఎరువులు ఏవైనా కావచ్చు, మనం వాటిని సకాలంలో అందుతేనే మనకు మొక్క అనేది దృఢంగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ వేరు వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందితే మనకైతే అన్ని పిలకలు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. మనకు వరిలో ప్రధానంగా నీటి యాజమాన్యం అనేది కూడా చాలా వరకు అయితే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే మనకు అధికంగా పిలకలు రావాలి అంటే మనం పూర్తిగా మనకు వరి మొక్క అనేది పూర్తిగా మనకు నీటిలోనైతే
ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు మొక్కకు నీరు పదును రూపంలో ఉన్న తడి రూపంలో ఉన్న మొక్క అయితే ఇంకా అధికంగా గ్రోతింగ్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని మనం అడపదడప పొలాన్ని ఆరపెడుతూ ఏదో చిన్నటి దారం, మనం ఏదైతే దారం ఉందో అంత దారం వరకు పగుళ్ళు వచ్చే వరకు మనం ఆరబెట్టినట్లయితేనే మనకు ఇంకా అధికంగా పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. మనం ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ మొక్కకు కావాల్సినటువంటి గాలి కావచ్చు, వెలుతురు కావచ్చు, మనకు వేర్ల వరకు వెళ్ళినప్పుడు మాత్రమే మొక్క అనేది మనకు సహజంగా దానంతటా అదే ఫాస్ట్గా గ్రోతింగ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం వరిమడిలో పూర్తిగా నీటిని పెట్టినప్పుడు దానికి గాలి వెళ్ళదు, అలాగే వెలుతురు కూడా వెళ్ళదు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇతరత్ర మనకు తెగులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని నీటి యాజమాన్యం అనేది కూడా చాలా వరకు మంచి ఇంపార్టెంట్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు అనమాట. మనం పిలకలు రావాలి వరిలో అధికంగా అంటే మనం ఎరువులు వేస్తేనే సరిపోదండి. ఆ ఎరువులకు తగ్గట్టు కూడా మనం సరైన సమయంలో మనం తెగులను నియంత్రణ చేసినప్పుడు మాత్రమే మనకు అంటే తెగులు లేకుండా ఉంటేనే కదా మనం మొక్క ఆరోగ్యంగా ఉండి మనకు పిలకలు వచ్చేది. అందుకని మనకు మొగిపురుగు కావచ్చు, ఇతరత్ర అగ్గి తెగులు కావచ్చు, ఇతరత్ర పాంపడు తెగులు కావచ్చు, పొట్టకుళ్ళు కావచ్చు, వేరుకుళ్ళు కావచ్చు, ఇతరత్ర ఏవైనా తెగులు కావచ్చు. మరి మనకు పిలకలు తగ్గిపోవడానికి రీజన్ తెగులు ఏంటంటే మనకు ఈ పొట్టకుళ్ళు కావచ్చు, ఇది వేరుకుళ్ళు కావచ్చు, మొగిపురుగు కావచ్చు. ఇలాంటి తెగులు ఇంకా ఎక్కువ సోకినప్పుడు ఏమవుతుందంటే మొక్క అనేది ఇంకా అంత ఆశించినంత ఎత్తు పెరగదన్నమాట. ఎందుకంటే ఇంకా మరి ఏంటంటే మనకు ఈ పొట్టకుళ్ళు కావచ్చు, వేరుకుళ్ళు సోకినప్పుడు మొక్క అనేది పూర్తిగా చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఇలాంటి తెగులు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వాటిని నియంత్రణ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అనమాట. మనం 4వ పాయింట్ చూసుకున్నట్లయితే మనకు వాతావరణం. మనం ఎన్ని పనులు చేసినా కానీ ఎంత చేసినా కానీ మనం వరిలో మంచి పిలకలు రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా వాతావరణం కూడా డిపెండ్ అయితే ఉంటుందన్నమాట. చల్లని వాతావరణం అతిగా ఉండడం వల్ల కూడా మొక్క అనేది ఎదుగుదల ఉండదు. ఇంకా ఏంటంటే తెగులు రావడానికి అవకాశం ఉంటుంది. మరీ ఎక్కువ వేడిగా ఉన్నా కూడా మనకు మొక్క అనేది ఆశించిన స్థాయిలో పెరగదు. ఎందుకంటే వేడి వాతావరణం ఉండడం కూడా మొక్క అనేది గిడసబారిపోవడం జరుగుతుంది. అది ఎందుకంటే మనకు దానికి కావాల్సినటువంటి పోషకాలను కూడా తీసుకునే శక్తి కూడా ఉండదు అన్నమాట. అందుకని వరి మొక్కకు 25 డిగ్రీల లోపల పైబాటుగా మనకు అటు ఇటుగా 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీలు ఉంటేనే మాత్రమే మనకు వరి మొక్కకైతే కావాల్సినటువంటి ఉష్ణోగ్రత ఉంటుందని చెప్పవచ్చు అనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు మొక్క ఆరోగ్యంగా ఉండి పిలకలు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. మనం ఇప్పటి వరకు ఎలాంటి అంశాల మీద ఆధారపడి మనకు వరిలో అధికంగా పిలకలు వస్తాయి దాని గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఏ ఎరువులు చల్లితే మనకు పిలకలు ఇంకా అధికంగా వస్తాయి, పైపాటుగా కావచ్చు, అలాగే పిచికారీ చేస్తే వస్తాయి అనే దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. ముఖ్యంగా మనకు వరిలో మనకు మొక్క కావాల్సినటువంటి సమృద్ధి పోషకాలు ఎందులో దొరుకుతున్నాయి అంటే మనకు హ్యూమిక్ యాసిడ్ కావచ్చు, అలాగే సీవిడ్ ఎక్స్ట్రాక్ట్స్ కావచ్చు. ఈ 2 పోషకాలను కనుక మనం వరి మొక్కకు అందించినట్లయితే మనకు అధికంగా పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సీడ్ ఎక్స్ట్రాక్షన్ మనం కావచ్చు, అలాగే ఈ హ్యూమిక్ యాసిడ్ గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనమాట. హ్యూమిక్ యాసిడ్ వరిలో వాడడం వల్ల ఏమవుతుందంటే దానిలో అయితే మనకు చాలా రకాల పోషకాలు అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఈ హ్యూమిక్ యాసిడ్ మనం వరిలో వాడడం వల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే పైపాటుగా దీన్ని చల్లినా మనం స్ప్రే చేసినా ఏమవుతుందంటే మనకు మొక్క అనేది వేర్లు మనం తొందరగా ఇంకా ఎక్కువ లోతుకు పోవడానికి అవకాశం ఉంటుంది. వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. మనం పైపాటుగా ఏదైతే హ్యూమిక్ యాసిడ్ చల్లినో నేల అనేది గుల్లవాడడానికి అవకాశం ఉంటుంది, నేల లూజ్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే మొక్క అధికంగా గ్రోతింగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని కొద్దిమంది రైతు మిత్రులు ఏంటంటే పిలకలు ఆరబెడితే బాగా వస్తాయి అని చెప్పేసి కొంచెం మొత్తం బిగుసుగా అయ్యే వరకు కూడా పొలాన్ని అయితే ఆరబెట్టడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మొక్క కూడా ఏంటంటే గ్రోతింగ్ అనేది మనం నిదానంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనకు భూమి ఎప్పుడైతే మనకు లూజ్గా ఉంటుందో అప్పుడే మొక్క అనేది వేగంగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. హ్యూమిక్ యాసిడ్ లో మనకు ఉన్నటువంటి పోషకాలు చూసుకున్నట్లయితే కార్బన్ అనేది 57% వరకు ఉంటుంది, అలాగే నైట్రోజన్ అనేది 6% వరకు అయితే ఉంటుందన్నమాట. ఫాస్ఫరస్ కూడా 1% వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇతర న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో మనకు జింకు కావచ్చు, మనకు పొటాష్ కావచ్చు, మనకు ఇంకా ఏంటంటే ఇతరత్ర పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనకైతే 36% అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. మనం అందుకనే హ్యూమిక్ యాసిడ్ వేయడం వల్ల దాదాపుగానైతే అధికంగా పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అయితే వరిలో హ్యూమిక్
హ్యూమిక్ యాసిడ్ చల్లడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే ఒక్కొక్క దాని గురించి అయితే మనం అయితే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు హ్యూమిక్ యాసిడ్ చల్లడం వల్ల మనకు వేర్ల యొక్క అభివృద్ధి అయితే పెరుగుతుందన్నమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా హ్యూమిక్ యాసిడ్ వేయడం వల్ల ఏమవుతుందంటే నేల అనేది లూజ్గా అవుతుందన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే వేరే వ్యవస్థ అనేది అభివృద్ధి బాగా చెంది మనం అందించేటువంటి ఏవైతే పోషకాలు ఉన్నాయో అవి తీసుకొని ఫాస్ట్గా గ్రోతింగ్ పెరిగి మనకైతే పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఏంటంటే నీటిని నిలుపుకునే శక్తి అయితే మనకు అంటే నేలలో పెంచుతాయి అనమాట. ఎందుకంటే నేల అనేది లూజ్గా ఉన్నప్పుడు నీటి శాతం అనేది పై పరిమాణం అనేది మనకైతే ఎక్కువగా నిలుపుదల అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే నేల గట్టిగా ఉంటుందో నీరు అనేది ఉండదన్నమాట. ఎప్పటికప్పుడు వచ్చిన నీరు కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని హ్యూమిక్ యాసిడ్ వేయడం వల్ల నేల అనేది లూజ్ కావడం జరుగుతుంది. అందుకని నీటిని అయితే నిలుపుకునే శక్తి అయితే పెరుగుతుంది అనమాట. ఇంకా ఏంటంటే హ్యూమిక్ యాసిడ్ వేయడం వల్ల నేల యొక్క pH స్థాయి ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మనకు వివిధ రకాలైనటువంటి ఏవైతే పోషకాలు ఉన్నాయో దాంట్లో లవణాలు ఏవైతే ఉన్నాయో లభ్యత మొక్కకు వాటిని అయితే మనకు అంటే సరిసమానం అయితే చేస్తుంది. అందేటువంటి పోషకాలు అందని పోషకాలను కూడా విభజించడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం సంపూర్ణంగా పోషకాలు అయితే మొత్తం మీద అయితే మనకైతే ఈ హ్యూమిక్ యాసిడ్ వేయడం వల్ల మనకైతే మొక్క అయితే తీసుకొని బలంగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఏంటంటే మనకు ఈ సీవీడ్ కూడా వాడడం వల్ల వరిలో ఏమవుతుందంటే మనకు అధికంగా పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది. మనకు సీవీడ్లోనైతే దాదాపుగా ఏంటంటే 60 రకాల పోషకాలు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అంటే సీవీడ్ అనేది దాదాపుగా ఏంటంటే మనం సముద్రం యొక్క నాచు నుండి తయారు చేయడం అయితే జరుగుతుంది అనమాట. దీనిలోనైతే కృత్రిమంగా మనం తీసుకొచ్చినటువంటి మనం ఏవైతే మొక్కకు పోషకాలు అందిస్తామో అవి బాగా గ్రోతింగ్ ఉండి అలాగే మనకైతే పిలకలు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. సీవీడ్లోనైతే మనకైతే దాదాపుగా ఎన్ని రకాల పోషకాలు ఉంటాయంటే ముఖ్యంగా మనకు ఎంజైమ్లు, ప్రోటీన్లు, సైటోకైనిన్లు, అమినో ఆమ్లాలు, మనం నెక్స్ట్ వచ్చేసి విటమిన్లు, జిబ్బరిలిన్స్, ఆక్సిన్లు, నెక్స్ట్ వచ్చేసి బీటైన్లు, ఇంకా మిగతా ఈ మొత్తం దాదాపుగా 60 రకాల పోషకాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈ సీడ్ మనం వరిలో చేయడం వల్ల వరి మొక్కకు ఏ విధంగా ఉపయోగం ఉంటుందో చూసినట్లయితే బలమైన వేర్లు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే బలమైన వేర్లు అంటే మనం ఈ సీడ్లో మనకు అనేక రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకు మొక్క అయితే వేర్లు అయితే బలంగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే తెగుళ్ళను కూడా తట్టుకునేటువంటి శక్తి అంటే మొక్కలో రోగ నిరోధక శక్తి అయితే పెంచడం అయితే జరుగుతుంది అనమాట. ఆటోమేటిక్గా మనకు మొక్క ఆరోగ్యంగా ఉంటేనే మనకు పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇతరత్ర తెగుళ్ళను కూడా తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మనకు హ్యూమిక్ యాసిడ్ కావచ్చు అలాగే ఈ సీడ్ కావచ్చు మనకు పర్యావరణాన్ని అయితే ఏ విధంగా కూడా డ్యామేజ్ చేయవు అనమాట. మనకు ఎందుకంటే ఈ వాతావరణానికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఎరువులు అని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా మనం ముఖ్యంగా ఏంటంటే ఈ సీడ్ వాడడం వల్ల మొక్కలో ఒత్తిడిని అయితే తగ్గిస్తాయి అనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకు ఈ సీడ్ ఇలాంటి వాడడం వల్ల ఏంటంటే మొక్కలో ఒత్తిడిని తగ్గించడం వల్ల ఏమవుతుందంటే దానికంటే మనం వేర్ల యొక్క అభివృద్ధి కావచ్చు, పోషకాలను తీసుకునేటువంటి శక్తిని కావచ్చు, ఇతరత్ర తెగులను తట్టుకునే శక్తి, రోగ నిరోధక శక్తిని పెంచడం వల్ల మనకి ఆటోమేటిక్గా ఆరోగ్యంగా మొక్క అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఈ విధంగా వరిలో మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా హ్యూమిక్ యాసిడ్ అలాగే మనకు సీవిడ్ ఈ 2 రకాల మనకు పోషకాలు న్యూట్రియంట్స్ మనం మార్కెట్లో అయితే దాదాపుగా మనకు స్ప్రే రూపంలో ఉన్నవి అలాగే మనకు పిచికారీ చేయడానికి కూడా అనుకూలమైనటువంటి ఎరువులు అని కూడా చెప్పవచ్చు. అయితే మనకు దాదాపు ఏంటంటే మార్కెట్లో మనకైతే గ్రాన్యూల్స్ రూపంలో అందుబాటులో ఉన్నవి అలాగే లిక్విడ్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నమాట ఈ హ్యూమిక్ యాసిడ్కి సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి మనకైతే దాదాపుగా ఏంటంటే మనం ఇంకా ఇతరత్ర ఎరువుల మీద ఆధారపడి కూడా మనకు వరిలో పిలక రావడానికి అయితే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మనకు ఈ 2 రకాల ఏవైతే మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా హ్యూమిక్ యాసిడ్ కావచ్చు మనకు సీడ్ అనేది దాదాపుగా మనకైతే ఎక్కువ శాతం అయితే మనకు పోషకాలు అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఈ 2 రకాలని మనం తగిన మోతాదులో మనం వరిలో దాదాపుగా ఈ వానాకాలంలో కనుక మనం 2 దఫాలుగా మనం వరిలో అందించినట్లయితే మనకైతే మంచి పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. మనం వరిలో పిలకలు రావాలి అనే అంశాన్ని మనం చాలా ఒక్కొక్క దాని మీద అంశాన్ని అయితే క్షుణ్ణంగా మనం తెలుసుకుంటేనే పూర్తిగా అవగాహన ఉంటేనే మనకైతే పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఏదో పలానా డబ్బా తీసుకొచ్చి స్ప్రే చేసిన పలానా గుళికలు తీసుకొచ్చి చల్లినంత మాత్రాన మనకైతే రావన్నమాట. మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా అధికంగా పిలకలు రావాలంటే మనకు హ్యూమిక్ యాసిడ్ ఈ సీడ్ ఈ 2 ద్వారా మాత్రమే మనకైతే అధికంగా వరిలో అయితే పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్. మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్. మనం అయితే మరొక టాపిక్ తోటి మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.